కస్బా వార్తలకు స్వాగతం. ఉచిత వైద్యానికి తెరలేపిన ఎయిమ్స్ మానవ విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత వృద్ధి చెందినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యం, విద్య అనేవి బ్రహ్మ పదార్థాలలాగా తయారు కావడం దురదృష్టకరం. ఆస్తులు కూడబెట్టుకోవడం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండడం, ఆభరణాలను మోయలేనంత వేసుకొని ధనవంతులమని చెప్పుకుంటున్న వారికే ఎక్కువ ఆరోగ్య సమస్యలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. తినే తిండి కల్తీ, నీరు కల్తీ, పీల్చే గాలి, వాతావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా విషవాయువులు పీల్చుతుండడం, అంతర్జాతీయంగా మందుల పరిశ్రమలు సంపదనే ధ్యేయం చేసుకొని ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమల పేరుతో నకిలీ మందులను తయారు చేసి జనానికి విషాన్ని అందిస్తున్న నకిలీ మందుల పరిశ్రమలను చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉందని భావించాలి. మన భారత సమాజానికి వస్తే ఇంకా ఇక్కడ నిరక్షరాస్యత, గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వలేని మన పాలకులు ఒకవైపు విద్యను వ్యాపారం చేశారు, మరోవైపు వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న వ్యాపార వర్గాల ముఠాలను కట్టడి చేయాల్సిన అవసరం పాలకులపై ఉంది. ఇటువంటి ప్రజల ఆరోగ్య దుర్భర పరిస్థితులలో ప్రజల ఆరోగ్య ఆశాకిరణంగా బీబీనగర్ ఎయిమ్స్ ను కొన్ని వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ యావత్తు సమాజం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ప్రచార సాధనాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల రోగాలకు చెప్పకనే చెప్పినట్లు ఉచిత ఆరోగ్య పరీక్షలు అన్న రీతిలో ఉండడం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఇది ఒక అక్షయ పాత్రగా చూడాలి. వైద్య పరీక్షలే కాకుండా నిష్ణాతులైన డాక్టర్ల చేత రోగ నిర్ధారణలు చేసి ఉచిత వైద్యం అన్న రకంగా బీబీనగర్ ఎయిమ్స్ లో సామాన్య ప్రజలకు వైద్యం చేయడాన్ని సంపూర్తిగా స్వాగతించాల్సిందే. బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన వైద్య కేంద్రంగా విరాజిల్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.